ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము ఆర్థిక సమస్యలు గనక దూరం అవ్వాలి అని అంటే శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి యథార్థంగా మనం ఎన్నైనా చేయవచ్చు నాన్న, ఎన్నో రెమెడీస్ తెలియజేశాను. అలా చిన్న పరిహారము అనేది తెలియజేస్తాను, అది చేయడానికి ప్రయత్నం చేయండి. నెంబర్ 1, చక్కగా పెద్దది ఒక తులసి మాల అనేటువంటిది కట్టి లేదా బయట మార్కెట్లో అయినా సరే కొని వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించండి, మెడలో వేయండి. లేదా అక్కడ పంతులు గారికి మనం ఇచ్చామనంటే వాళ్ళు వేస్తారు. చాలా పెద్దగా ఉన్నది అంటే తప్పనిసరిగా స్వామివారి మెడలో వేస్తారు నాన్న. ఇక శనివారం నాడు ఇవ్వండి తులసి మాల. ఎటువంటి కష్టము అనేటువంటిది ఉన్నా దూరం అయిపోతుంది. ఈ విధంగా ఇవ్వడం వలన దండ అనేటువంటిది మనం సమర్పించడం చాలా మంచి. భగవంతుడి అండ అనేటువంటిది మనకు అవసరము. భగవంతుడి యొక్క చల్లని చూపు అనేది మన మీద ఉండాలి. అందుకని ఇలా దండ సమర్పించటము. అలాగే అప్పుడప్పుడు శనివారం నాడు కొంచెం కర్పూరము, హారతి కర్పూరం కాస్త ఎక్కువ క్వాంటిటీ తీసుకెళ్లి వెంకటేశ్వర స్వామి వారి గుడిలో ఇవ్వండి, వాళ్ళు వెలిగిస్తారు. అలా వెలిగించారు అంటే ఇమ్మీడియట్ గా ఎవరైతే ఆ కర్పూరాన్ని అక్కడ అందజేశారో వాళ్ళకున్నటువంటి దృష్టి దోషం మొత్తం కూడా తొలగిపోతుంది నాన్న. యథార్థంగా చాలా చాలా మంచిది. వెంటనే స్వామివారికి కొబ్బరికాయ అనేటువంటిది మీరు తీసుకుని పెడితే కొన్ని టెంపుల్స్ లో ఏమవుతున్నదంటే మీరే బయట కొట్టిరండి అంటున్నారు. అంటే నేను గమనించాను, బయట కొట్టిరండి అనంటే ఎవరిదో వాళ్ళు బయట కొట్టి అనేది అక్కడ కొట్టినా ఆ చిప్పలు తీసుకొని వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టే కొన్ని టెంపుల్స్ లోనే పెడుతున్నారు. జస్ట్ మీరే అక్కడ కొబ్బరికాయ కొట్టండి అంటున్నారు, పెట్టని కూడా పెట్టట్లేదు. కొన్ని టెంపుల్స్ లో నేను స్వయంగా చూశాను, బాధ అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంకా నేను కొంతమంది చూసా, కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు ఇట్లా నోట్లో పోసుకుంటున్నారు. నారాయణ నారాయణ, నాకైతే చాలా బాధ అనిపించింది. అది కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు నోట్లో ఇట్లా పోసేసుకుంటున్నారు.